హాయ్ అండి, వెల్కమ్ టు అక్షర కిచెన్స్. హోటల్లో తయారు చేసే పూరి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. చాలా టేస్ట్గా ఉండదు, ఒకసారి ట్రై చేయండి. కావాల్సినవి గోధుమ పిండి, వాటర్, సాల్ట్, సోడా, ఉప్పు, నూనె అండి. ఒక బౌల్ తీసుకోండి. మనం తీసుకున్న గోధుమ పిండిని వేయండి. ఒక స్పూన్ సాల్టు, చిటికెడు సోడా, ఉప్పు వేసి బాగా కలపండి. ఒక కప్పు బొంబాయి రవ్వ, కొంచెం నూనె, కొంచెం నీళ్ళు పోస్తా బాగా కలపండి. కొంచెం కొంచెం పోయండి. పిండి అప్పుడు బాగా కలిసిద్దండి. మొత్తం కొంచెం నూనె వేసి అయిపోయేంత మెత్తగా కలపండి. ఇలా స్మూత్గా ఉండాలండి. పూరి అప్పుడు బాగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి. ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ సైజులో ఉండలు చేయండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టండి. ఆయిల్ పోయండి. మనం ఇప్పుడు చేసుకున్న ఉండల్ని ఇలా రౌండ్గా రుద్దండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు చేసుకున్న వాటిని నూనెలో వేద్దాం. రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోండి. ఇలా స్మూత్గా బాగుంటాయండి. ఇప్పుడు పూరీకి కూర కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. పోపు దినుసులు వేయండి. 2 ఎండుమిర్చి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ వేయండి. 1 టీ స్పూన్ పసుపు వేయండి. నూనెలో బాగా మగ్గనివ్వండి. 1 గ్లాస్ వాటర్ పోయండి. 1 స్పూన్ సాల్ట్ వేయండి. మూత పెట్టండి. 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీయండి. 5-6 స్పూన్లు శనగపిండి వేసి నీళ్ళు వేసి బాగా కలపండి, ఉండలు లేకుండా. ఇలా పోసి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.